కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రెడ్డిపై కేసు విషయంలో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయడంలో పోలీసులు జాప్యంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ శ్రేణులు భగీరథపై ఫోక్సో కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యంపై సీరియస్ అయ్యారు. న్యాయం కోసం బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వెళ్తే కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. చట్టం అధికారంలో ఉన్నవారు చుట్టం కావద్దని, ప్రతి ఒక్కరికి చట్టం ఒకే విధంగా ఉండాలన్నారు. కొంతమందికి ఒక తీరు, ఇంకొంతమందికి ఇంకో తీరులాగా ఉండకూడదని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి తనయుడు ఒక మైనర్ బాలికపై చేసిన వ్యవహారం దేశం తలదించుకునేలా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిడల బాధితురాలకు అండగా నిలిచి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ ఉద్యమాలు చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అందరికి ఒకటేనా, లేకపోతే మరి అధికారులతో ఉన్నోళ్ళకి కొంచెం సపరేట్ ఉంటుందా, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. నా ఒక్క ప్రశ్న కాదు, మొత్తం అందరికీ వాళ్ళు అడగలేకపోతున్నారు. వాళ్ళ తరఫున కూడా నేనే అడుగుతున్నా. మరి ఏంటిది ఇది? మన కేంద్ర మంత్రి అంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి కొడుకు అంత తప్పు చేసినప్పుడు ఎవరు ప్రశ్నించేటోళ్ళే లేరా? మన కేసీఆర్ కేటీఆర్ ఉంటే ఇట్లనే చేస్తారా? ఇప్పుడు మన సీఎం గారు, మన రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పాక్సో యాక్ట్ అంటే ఒక మహిళ లెక్క నేను మాట్లాడుతున్నా, ఒక నార్మల్ మహిళలాగా మాట్లాడుతున్నా. ఏంది ఇది? ఏం జరుగుతుంది మన సమాజంలో అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అదే ఒక సమాజ వ్యక్తి, ఒక నార్మల్ వ్యక్తి ఇలాంటి పని చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? 24 గంటలలో తీసుకుపోయి జైల్లో పడేస్తారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? మరి రేవంత్ సార్ ఏం చేస్తున్నారు అంటే, అధికారులు ఉన్నారు కాబట్టి, అంటే ఆయన మంత్రి కాబట్టి వాళ్ళ కొడుక్కి ఏమన్నా ఎక్స్ట్రా బెనిఫిట్స్ తీసుకుపోయి జైల్లో వేయరు, ఆయన ఏమన్నారు? ఇట్లనే ఉంటుందా? సరే, ఆమె 17 ఇయర్స్, ఆమె పాక్సో యాక్ట్ కింద తినకి శిక్ష చేసినప్పుడు మరి ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేయట్లేదు, పైనుంచి వీళ్ళకి ఏం ప్రెషర్ రావట్లేదు, ఏం లేకుండా అమ్మాయిని, ఒక మైనర్ మరి ఏ విధంగా టార్చర్ చేసి, ఏ విధమైనటువంటి అక్రమమైనటువంటి వ్యవహారాలు, అక్రమమైనటువంటి లీలలు చూసినటువంటి తీరును చూసినట్టయితే నిజంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నీవు నిజంగా తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎంతసేపు ధర్మం, న్యాయం అనేటువంటి వ్యవహారం చెప్పుకుంటా ఓట్లు రాబట్టుకునే నీవు నీ కొడుకును సరిదిద్దుకునేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. మరి ఈరోజు మీ పార్టీ యొక్క నినాదం ఏందో మీకు తెలుసా అని అడుగుతున్నాం. మీ పార్టీ నాయకుడు మోడీ గారు చెప్పేటువంటి నినాదం బేటీ బచావో అంటాడు. మరి మీరు చూసినట్టయితే ఒక 17 ఏళ్ళ అమ్మాయిని మరి ఎట్లా అత్యాచారమైన వ్యవహారంలో మరి మీ కొడుకు ఏ విధంగా పాల్గొంటాడో మేము అడుగుతూ ఉన్నాం. మరి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీకు కళ్ళ కనబడతలేదా ఈ వ్యవహారం అని అడుగుతూ ఉన్నాం. గత 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరి బండి సంజయ్కి వత్తాసు పలుకుతూ మరి బీజేపీ ప్రభుత్వం